హాయ్ గైస్, అస్సలాముఅలైకుం, నమస్తే, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ పెద్ద ఆయన ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిపోయినాడు. ఎందుకంటే కోవిడ్ గురించి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఇతను 27 సంవత్సరాలు బాగా కోవిడ్లో అయితే సంపాదించేసుకుని ఇప్పుడు ఇండియాకి అయితే వెళ్ళిపోయి సెటిల్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఇతనికి కోవిడ్తో ఏం అవసరం లేదు. సో కోవిడ్లో పనిచేస్తున్న ఆడవాళ్ళ గురించి కూడా ఈయనకేం అవసరం లేదు కాబట్టి ఈయనకి నోటికి ఏది వస్తే అదైతే మాట్లాడటం అయితే జరిగింది ఆ ఇంటర్వ్యూలో. నిజంగా ఇతను మాట్లాడిన మాటల్లో కోవిడ్కి వెళ్ళే ప్రతి ఆడది కూడా వ్యభిచారం చేయాల్సిందే, కోవిడ్లలో పనిచేసే ప్రతి ఆడదాన్ని కూడా కోవిడ్లలో ఉండే చిన్నపిల్లడు కాడి నుంచి ముసలోడు దాకా ప్రతి ఒక్కరు కూడా వాడేస్తారని లెక్కలైతే నేను మాట్లాడడం జరిగింది. నిజంగా చాలా దారుణంగా మాట్లాడారన్న మీరు మాత్రం. నిజంగా ఎక్కడో 1-2 జరిగి ఉంటాయేమో కానీ మీ టైంలో దాన్ని తీసుకొచ్చి కోవిడ్లో పనిచేస్తున్న వాళ్ళ ఆడవాళ్ళందరి గురించి మీరు రుద్దుతూ మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదన్న. ఎందుకంటే మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఎవరు కూడా కోవిడ్లో లేరు కాబట్టి మీ ఆడవాళ్ళు ప్రతివర్తలని, కోవిడ్కి వచ్చే ప్రతి ఆడది కూడా వ్యభిచారం చేయాల్సిందే, వ్యభిచారియే అనే లెక్కలో మీరు మాట్లాడడం అనేది అస్సలు సబ్బబ్బే కాదన్న. అసలు మీకు ఆ హక్కు కూడా లేదు మీరు అనడానికి. నిజంగా చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా మాట్లాడారు మీరు. అసలు మీకు ఏ హక్కు ఉందని మీరు అలా మాట్లాడారు? ఒకవేళ ఇక్కడ పనిచేస్తున్న ఆడవాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మీ వీడియో చూస్తే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందన్న, వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఆలోచించారా మీరు? అంటే మీకు వాటితో సంబంధం లేదా? మీకు నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తారా? అది కరెక్టేనా? ఒకసారి ఆలోచించాలన్నా మీరు అలా మాట్లాడేటప్పుడు. నిజంగా ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఆ యూట్యూబ్ ఛానల్ యాంకర్ కూడా సిగ్గు లేదు నాకు తెలిసినంతవరకు. మన ఇండియన్ ఎంబసీని అయితే ఒక కీలు బొమ్మలా చేసినారు, ఒక కమెడియన్ పీస్ లాగా మార్చేసారు మరి మాట్లాడాడు. అందుకు ఇండియన్ ఎంబసీ గురించి అయితే నాకు తెలీదు, మేబీ అందుకే స్పందించలేదేమో. అదేవిధంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్న, ఆడది గడప దాటి బయటకు వచ్చి పని చేస్తే అన్నీ వదిలేసుకున్నట్టు కాదన్న. కుటుంబ పరిస్థితులు అలాంటివి. కుటుంబ పరిస్థితుల ప్రభావం వల్ల ఇంటి గడప దాటి సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి కష్టపడి పనిచేసే ఆడవాళ్ళు కూడా కోవిడ్లో ఉన్నారు, ప్రతి గల్ఫ్ దేశాల్లో కూడా ఉన్నారని మీరు తెలుసుకోవాలి. మీ ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు మాత్రమే కాదన్న ప్రతివర్తలు, బయటకు వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కూడా మీ ఇంటి ఆడపడుచులాగే మీరు కూడా భావించాలి. అలా ఆ విధంగా మీరు భావించుంటే ఈరోజు ఇలాంటి మాటలు మీరు మాట్లాడరు. నిజంగా చాలా తప్పుగా మాట్లాడారు మీరు. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అన్న. నిజంగా ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయమే. ఎవరైనా వీడియో చూడకుండా ఉంటే, ఇంటర్వ్యూ చూడకుండా ఉంటే ప్రతి ఒక్కరు కూడా చూడండి, చూసి స్పందించండి. నిజంగా చాలా తప్పుగా అంటే తప్పుగా మాట్లాడాడు.